మొన్న హరీష్ రావుకు సిటీ నోటీసులు వచ్చాయి. అదేవిధంగా కేటీఆర్ కూడా ఈరోజు విచారణ జరుగుతుంది. కేటీఆర్ సిటీ నోటీసుల విచారణలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అరెస్ట్ చేశారని చెప్పేసి తెలిసింది. ఎక్కడ ఎవరు వచ్చారు, ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, ఏమన్నారు పోలీసులు? పోలీసులకు భయం, అంటే పోలీసు వాళ్ళు ఏంటంటే ఒక భయాందోళన పరంగా రేవంత్ రెడ్డి యొక్క కనుసంధానంలో ఈరోజు మమ్మల్ని ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తుంది. అంటే ఒక ప్రజానాయకుడు కేటీఆర్ అనే వ్యక్తి ఒక ప్రజానాయకుడు, ఈ రాష్ట్రంలోనే ఐకాన్. అలాంటి వ్యక్తికి దగ్గర మమ్మల్ని రాకుండా ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీలో మా విద్యార్థి నాయకులను బీఆర్ఎస్ విద్యార్థులను ఎక్కడెక్కడ ఈరోజు 30-40 మందిని ఎక్కడ అరెస్ట్ చేసినా కానీ మేము రాకుండా ఉంటామా? అంటే మమ్మల్ని ఆపినంత మాత్రం ప్రజలను ఆపగలుగుతారా? ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికలను ఎవరైనా ఆపుతారా? కేటీఆర్కి మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి, అదొక లుట్టపీస్ కేసులో ఈరోజు కావాల్చుకొని పొలిటికల్ డైవర్షన్లో భాగంగా ఈరోజు ఇక్కడ ఏమంటారు, ఈరోజు సిట్టు విచారణ అని పిలుస్తూ ఉన్నారు. మేమంటామంటే అరే నాయన గుర్తుపెట్టుకో, నీ సిట్టు విచారణ డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కానీ మీరు ఇచ్చినటువంటి గ్యారెంటీల పైన కేటీఆర్ గారు అయినా కానీ హరీష్ రావు గారు కానీ ఎక్కడెక్కడ నిలుస్తూనే ఉంటారు, హామీలు నెరవేరే వరకు ఈరోజు ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే సిట్టు విచారణ ఎవరి మీద చేయాలండి? చేస్తే నువ్వు రేవంత్ రెడ్డి బామ్మార్ది మీద చేయాలి, లేకపోతే ఇంకా ఉన్నట్టు బట్టి విక్రమార్క సంబంధించిన వాళ్ళ మీద చేయాలి. ఎలాంటి యొక్క బహిరంగంగా లేకుండా ఈరోజు బొగ్గు కుంభకోణము, ఈరోజు బొగ్గు కూడా పాల్పడుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద సిట్టు విచారణ చేయాలి. ఈరోజు అలాంటి ఇష్పెట్టి ఓన్లీ కేటీఆర్ గారి కుటుంబం పైన ఈరోజు ఏదో అబండాలు వేస్తే ఈరోజు సమాజం ఎవరు నమ్మరు? ఈ తెలంగాణ సమాజం ఇది ఉద్యమాల గడ్డ. ఈ ఉద్యమాల గడ్డ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యమైనటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ వారికి ఈరోజు సిట్టు విచారించడానికి మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, వెంటనే తెలంగాణ సమాజానికి కేటీఆర్ గారికి వెంటనే రేవంత్ రెడ్డి క్షమాపణలని డిమాండ్ చేస్తున్నాం. అంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తలతో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో కూడా ఎంఓయూలు తీసుకుంటున్నారని కూడా పేపర్లో కథనాలు వస్తున్నాయి. అంటే నిరుద్యోగులకి ఆశలు చిగురించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? అన్న అసలు ఆయనకు రేవంత్ రెడ్డికి ఒక్క పెట్టుబడిని తెలంగాణ అసలు తీసుకొచ్చిన అన్న. అసలు ఆయన అక్కడ పోయి ఏ అంతా ఉట్టిటి ముచ్చటగా పోయి వచ్చి ఆడ పోయి ఏదో షోప్ టాప్ చేసి వచ్చి ఏదో నేను పెట్టుబడులు తీసుకొస్తా గుండు సున్నా అండి. ఇప్పటి వరకు ఎలాంటి పెట్టుబడులు తీసుకురాకుండా ఓన్లీ టైంపాస్గా ఈరోజు ఏదో విదేశాలకు పోతుండు. మీరు విదేశాలకు పోతుండండి, కమ్యూనికేషన్ ఏమైనా ఉన్నా అని? ఏమైనా కమ్యూనికేషన్ మాట్లాడగలుగుతుండ ఆయన స్థాయి వాళ్ళతో అసలు మాట్లాడానికనే వస్తాయి కదా. ప్రజెంట్ ఆయనకు మాట్లాడానికని రాదు. నువ్వు పోయి పెట్టుబడులు తీసుకొస్తా అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కాబట్టి అలా అసత్య ప్రచారాలు చేస్తున్నారని కూడా అంటారు. అసత్య ప్రచారాలు మేమెందుకు చేస్తాం చెప్పు? హిందీలో మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఇంకేం మాట్లాడాలి? తుమ్మరి బుబరి అని మాట్లాడుతుండే. ఏం మాట్లాడుతున్నాండి? అక్కడ అందరు నవ్వుకుంటారు. ఆయన మంచిగా మాట్లాడుతున్నారు. మొత్తం అందరూ సమాజంలో మొత్తం అందరూ నవ్వుకుంటా ఉన్నారు. నీకు నీకు మాట్లాడ రాకపోతే నీ యొక్క ప్రతినిధిగా, ప్రభుత్వం నుంచి ప్రతినిధిగా ఎవరినో ఒకరు పంపి, అంతేగాని తెలంగాణ గౌరవాన్ని, తెలంగాణ యొక్క ఐకాన్ను ఈరోజు వాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి అవమానించే పరంగా చేయొద్దు. ఎందుకంటే ఇదొక పురిటి గడ్డ, ఉద్యమాల గడ్డ. దీనికి ఒక ఐకాన్ ఉంది, ఒక పేరుంది. తెలంగాణ అంటే అరే ఇక్కడ నుంచి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉన్నది. అలాంటి దాన్ని ఇచ్చిపెట్టి ఈరోజు ఏదో కావాల్సుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు. నీకు దేశాలు మొత్తం తెలంగాణ వైపే చూసేటట్టు చేస్తుండు కదన్న సీఎం రేవంత్ రెడ్డి. మీరేమో అట్లా ఎందుకు ఇట్లా కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటారు. కావాలనే చేస్తున్నారు, మీరంతా అసత్య ప్రచారాలని కూడా అంటారు. ఇగో ఆల్రెడీ అసత్య ప్రచారాలు మేము అనుకుంటే కాదు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అసత్య పత్రాలు ఏం చేస్తాం? ఆయన ఇచ్చినట్టు హామీలు ఏమైనాయి? గ్లోబల్ సమ్మిట్ పెట్టిండు, తెలంగాణ రైజింగ్ ఇవన్నీ ఏంది? ఆల్రెడీ దాని మీద విచారణ చేయమని ఆల్రెడీ కేంద్రం నుంచి వచ్చింది, ఇప్పుడు ఇంతకుముందే వచ్చింది. ఎందుకంటే ఆ బొగ్గు దాంట్లోకించి పైసలు తీసుకొచ్చి వీటిలో పెట్టిండట. అరే నాయన ఇప్పటి వరకు సింగరేణిలోకించి పైసలు తీసుకొచ్చి పెట్టినట్ట. మరి ఎందుకు పెట్టినావు, ఏం కథ, ఆ నుంచి ఎందుకు పైసలు తీసుకొచ్చినావు అనేది ఆల్రెడీ కేంద్రం నుంచి ఒక విచారణ. అంటే నీకు మొన్న ఒక షోప్ టాప్ చేసిండు, ఉప్పల్ స్టేడియం తీసుకొచ్చిండు, దానివల్ల ఏమైనా ప్రయోజనం అండి? ఫుట్బాల్ అన్నికే తీసుకొని వచ్చినావు, ఇప్పుడు 100 కోట్లు పెట్టి ఫుట్బాల్ అన్నికే తీసుకొచ్చినావు. అసలు ఫుట్బాల్ అని ఆడిర్రు ఎవరన్నా?
ఆయన మనమడు కలిసి ఏదో తూతం గారు ఇలా తిరిగి ప్రభుత్వ పాఠశాల చదువుకునే వాళ్ళకు కళాశాల చదువుకునే వాళ్ళకి క్రీడ మీద వారికి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఫుట్బాల్ కాంపిటీషన్ పెట్టిర్రు, ఫుట్బాల్ ఆట ఆడిండని కూడా కాంగ్రెస్ వర్గాలు అంటారు. రేవంత్ రెడ్డి మనమడు, రోహిన్ రెడ్డి కొడుకు, కొండల్ రెడ్డి కొడుకు వీళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలను చదువుతారా? చెప్పు, నువ్వే చెప్పు. అంటే వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాల చదువుతారా? ఏదో వాళ్ళకు టైంపాస్ కాక ఏదో ఏమంటారు అక్కడ ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఎక్కడక్కడ రాష్ట్ర నలుమూల నుంచి అరే నాయన మా హామీలు ఎక్కడ పోయినాయి, మా పింఛన్లు ఎక్కడ పోయినాయి, మా ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి, మా రైతు బంధు ఎక్కడ పోయింది, మా యొక్క మహిళలకి 2500 రూపాయలు ఎక్కడ పోయినాయి అని ఎక్కడెక్కడ ప్రశ్నిస్తూ ఉంటే అరే నాయన ఇది ఎక్కడక్కడ ప్రశ్నిస్తూ ఉండు, ఎలక్షన్లు వస్తున్నాయి ఎక్కడక్కడ ఓడిపోతామేమనే భయాందోళనతోనే ఒక మెస్సీని తీసుకొచ్చుడు, ఏమంటారు సుందరాంగుల పోటీలు పెట్టుడు, ఈడ ఓన్లీ డైవర్షన్ అంతే. దానివల్ల ఏమైనా లాభాలు వచ్చినాయి తెలంగాణ సమాజానికి? ఏమైనా పెట్టుబడులు వచ్చినాయా? ఏమైనా లాభాలు వచ్చినాయా? నువ్వు మెసేజ్ తీసుకొని వచ్చినావు అప్ప ఏమైనా ఇంటర్నేషనల్ గేమ్ ఆడినావా? అప్పుడు అందాల పోటీల తర్వాత 1,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని పేపర్లు వచ్చింది కానీ జీరో, బోగస్ ముచ్చట, అవన్నీ బోగస్ ముచ్చట. ఓన్లీ చేతగాక ఆయన పరిపాలన చేయడం చేతగాక, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరడం చేతగాక ఈరోజు అవన్నీ చిన్న ఏదో అందాల పోటీలు పెట్టినామంటాను ఏదో డైవర్షన్ చేస్తుంది తప్ప. కానీ నేను మాట్లాడే అన్ని కూడా వాస్తవాలే. నువ్వేమో అంటే ఇక్కడ సభలు పెట్టిర్రు, పోటీలు నిర్వహించారు, ఫుట్బాల్ ఆట ఆడి ఇవన్నీ వాస్తవాలే. కానీ మీరు ఏది అడిగినా కూడా లేదు లేదు అని అంటారు, చెత్తగా అంటారు. ఆయన చేసుకుని పోతుండు. ఏది చూడాలి, నీ దినం వల్ల ఆయన దినం వల్ల. ఫుట్బాల్ ఆడింది ఎవరెవరు ఆడిరన్నా? ఆటగాళ్ళు ఆడతారు. ఎవరాలు ఆ ఆటగాడు ఎవరు? ఫుట్బాల్ ఆట వచ్చిన వాళ్ళు ఎవరు? రేవంత్ రెడ్డి మనమడా? ఫుట్బాల్ ఆటగాళ్ళు రేవంత్ రెడ్డి మనమడు, కొండల రెడ్డి కొడుకు, ఏమంటారు వాడు ఇంకొన్నాడుగా ఈయన తమ్ముడు రోహిన్ రెడ్డి ఉంటాగా వాని కొడుకు. వీళ్ళు ఫుట్బాల్ ఆటగాలేనా? చెప్పు, వీళ్ళు ఆటగాలేనా? వీళ్ళ వల్ల ఏమన్నా సమాజం నేర్చుకుంది ఏమన్నా? అరే ఒక స్టేడియంలో ఇప్పుడు ఒక ఐపీఎల్ నడుస్తుంది అనుకో, ఒక ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ నడుస్తుంది అనుకో, అరే నలుగురు వ్యక్తులు వచ్చి మ్యాచ్ చూడడానికి వచ్చి అరే నేను ఈ విధంగా ఈ ఆటగానే ఆడాలనుకుంటాను. అవు మెస్సీని తెచ్చి నువ్వు ఒక మెస్సీ అర్జెంటీనా టీం అనో లేకపోతే ఇంకో వేరే టీం అనో వచ్చి ఈడ ఆడిపిస్తే ఏమైనా ఇన్స్పైర్ అయ్యి ఏమైనా ఫుట్బాల్ ఆడగలుగుతారు. నీ మనుమలతో నువ్వు ఇట్లా అరే నాకు అర్థం కాదు. నువ్వు ఒక ఐకాన్ తీసుకొచ్చి ఫుట్బాల్ ఆడకుండా ఏమంటారు దాగుడు మూతలు అన్నట్లు ఏదో దొబ్బులాట ఆడుకుంటే ఎట్లా చెప్పు? నవ్వుకున్న సమాజం. అరే నాయన ఏదో నీ షోప్ టాప్ కోసం, రేవంత్ రెడ్డి ఇమేజ్ కోసం ఏదో చేసినవి తప్ప కానీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏదో ఏమంటారు డెవలప్ కోసము ఇక్కడ ఏదో ప్రజలకు ఉపయోగపడ్డది ఎలాంటి చేయలేడు. మేమేమంటున్నామంటే నువ్వెన్ని అక్రమాలు అరెస్టులు చేసినా, నువ్వెన్ని కేసులు పెట్టినా, మా కేటీఆర్ గారి పైన ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా మా కేటీఆర్ గారు మీరిచ్చినటువంటి హామీల పైన 6 గ్యారెంటీలు, 420 హామీలు, అదేవిధంగా విద్యార్థులకు ఇచ్చినటువంటి 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు, మహిళలకు ఇచ్చినటువంటి 2,500 రూపాయలు, అదేవిధంగా ఇంకా అనేక పథకాలు, మళ్ళా విద్యార్థులకు స్కూటీలు అని అవన్నీ మాయమాటలు ఎన్నో చెప్పినాం. అవన్నీ నెరవేరే వరకు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. రైతులకు ఇస్తున్నటువంటి రైతు బీమా అయినా కానీ ఎలాంటి అన్ని హామీలు నెరవేరే వరకు మా పోరాటం ఆగదే. నువ్వెన్ని విచారణలకు పిలిచినా వస్తాము, అయినా కానీ నేను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, నీ యొక్క డైవర్షన్ పాలిటిక్స్లకు తెలంగాణ సమాజం ఎవ్వరు డైవర్ట్ గారు. నీ హామీల పైన ప్రశ్నిస్తూ ఉంటాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి.